నెల్లూరులో దివంగత ప్రజానేత హోంశాఖ ఇరిగేషన్ శాఖ మాజీ మంత్రి స్వర్గీయ ఆనం వెంకటరెడ్డి 31 వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళి అర్పించారు. శుక్రవారం నెల్లూరు ఆనం వెంకటరెడ్డి సర్కిల్, సంతపేటలోని ఆనం రామనారాయణ రెడ్డి నివాసం, ఏసీ నగర్లోని సమాధుల వద్ద దివంగత ప్రజానాయకునికి అభిమానులు, నాయకులు, కుటుంబ సభ్యులు ఘన నివాళి అర్పించారు. నెల్లూరు జిల్లా ప్రజలకు వారు అందించిన సేవలను స్మరిస్తూ పలువురు ప్రముఖులు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా హరినాథపురం జంక్షన్లో ఉన్న ఆయన విగ్రహం వద్ద లీలా కైవల్య మాట్లాడుతూ ఆనం వెంకటరెడ్డి నెల్లూరు జిల్లా అభివృద్ధికి ఎంతో సేవ చేశారని అన్నారు. మున్సిపల్ చైర్మన్ గా, శాసనసభ్యుడిగా, పలు శాఖల మంత్రిగా రాష్ట్రానికి సేవలు అందించారన్నారు. రైతులు, పేద ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేశారన్నారు. విఆర్ కళాశాల అభివృద్ధికి కృషి చేశారన్నారు. అనంతరం జనసేన నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు మాట్లాడుతూ నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆనం వెంకటరెడ్డి పేరు సువర్ణ అక్షరాలతో లిఖించదగిందని అన్నారు. జిల్లాలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా రైతులకు ఆయన చేసిన మేలు మరువలేనిదన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా తాతగారైన స్వర్గీయ శ్రీ ఆనం వెంకటరెడ్డి గారి 31వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మా తాతగారు చాలా గొప్ప వ్యక్తి. ఆయన నెల్లూరు జిల్లా అభివృద్ధి కోసం ఎన్నో సేవలు చేశారు. మున్సిపల్ మంత్రిగా, హోంశాఖ శాసనసభ్యుడిగా, మున్సిపల్ చైర్మన్గా, శాసనసభ్యుడిగా, అలాగే హోంమంత్రిగా, ఇరిగేషన్ మినిస్టర్గా, నీటిపారుదల శాఖ మంత్రిగా ఎన్నో సేవలు అందించారు. ఆయన రైతులకి, అలాగే పేద ప్రజల కోసం ఎన్నో పోరాటాలు కూడా చేశారు. ఈరోజు ఆ గొప్ప వ్యక్తి గురించి ఈరోజు స్మరించుకోవడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే నెల్లూరు జిల్లా అభివృద్ధికి ఆయన చేసిన సేవలు, ముఖ్యంగా సోమశీల ప్రాజెక్ట్, అలాగే గండిపాటు ప్రాజెక్ట్, నీటి పథకాలను తీసుకొచ్చి ఈరోజు నెల్లూరు జిల్లా రైతులకి ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారు. అలాగే చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. ఆయన చివరి రోజుల్లో ప్రజాసేవకు, అలాగే ఆధ్యాత్మికకు ఆయన చేసిన ఆలోచనలు ఎంతో మంచివి. ముఖ్యంగా ఇంకో విషయం కూడా ఈ సందర్భంగా చెప్పుకోవాల్సింది, విఆర్ కళాశాలను ఆయన అభివృద్ధి చేశారు. పేద ప్రజల కోసం, బలహీన ప్రజల కోసం, వాళ్ళ విద్యార్థులు రాబోయే రోజుల్లో ఇంకా మంచిగా చదువుకోవాలని ఆయన వేసిన విద్యా ఆలోచన ఈరోజు దాన్ని ఒక చిన్న మొక్కగా వేసిన తర్వాత అది వృక్షంగా మారి ఈరోజు ఎంతోమంది అక్కడ చదువుకుంటున్నారు. ఈరోజు జూన్ 5 రోజున మా తాతగారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మా కుటుంబ సభ్యులతో అందరితో కలిసి వచ్చి ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. నమస్కారం. ఈరోజు మేము నెల్లూరు జిల్లాకి, నెల్లూరు నగరంలో హరినాథపురం జంక్షన్లో ఉన్నటువంటి ఆనం వెంకటరెడ్డి గారి విగ్రహం వద్దకు వచ్చి ఈరోజు జనసేన పార్టీ తరఫున ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆనం వెంకటరెడ్డి పేరు సువర్ణాక్షరాలతో లిఖించదగిన పేరు. ఎందుకంటే ఆయన ఈ జిల్లాలో ఇరిగేషన్ మినిస్టర్గా ఆయన చేసిన సేవలు, ఆయన జిల్లా రైతాంగం రుణం తీర్చుకునే వ్యక్తి ఒక ఆనం వెంకటరెడ్డి గారు. ఈరోజు అటువంటి మహనీయుడిని ఈరోజు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున ఈరోజు ఆయన మనవరాలు ఆనం కైవల్యారెడ్డి గారితో కలిసి ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.